కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీకి ఒక 60 లక్షల రూపాయలు నేను మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంజూరు చేశాం. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఒక వారం రోజులు ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తాం. వీళ్ళందరూ మాకు టెక్కలు వాటర్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఇంటింటికి కొలాయి ఇచ్చి ఆ టెక్కల నుంచి వాటర్ ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతాం. ఎందుకు వస్తుందో ముందు మనం నిర్ధారణ చేయాలి. ఎప్పుడు కూడా ఈ గ్రామంలో అటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇటువంటి సమస్య గురించి పేషెంట్లు చనిపోవడం పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మొత్తం టీం అంతా కూడా ఇక్కడే